సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో సూరత్ పోలీసులు అతనికే నోటీసులు ఇచ్చారు. 28 ఏళ్ల తానియా నుంచి చివరి ఫోన్ కాల్ అభిషేక్ కు రావడంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. తానియా కంటే అభిషేక్ వయసులో 5 ఏళ్లు చిన్నవాడు. తానియా సూరత్ వేస్ రోడ్లోని హ్యాపీ ఎలిగెన్స్ అపార్ట్మెంట్లో నివాసముంటూ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. గత 2 ఏళ్లుగా మోడలింగ్ కూడా చేస్తుంది. ఫిబ్రవరి 20న ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆమె ఫోన్ నుంచి చివరిగా మెసేజ్లు, కాల్స్ క్రికెటర్ అభిషేక్ శర్మకు వెళ్లాయని కాల్ డేటా రికార్డ్ ద్వారా గుర్తించారు. హైదరాబాద్ నుంచి వచ్చి సూరత్లో ఉంటున్న తానియా సింగ్ తాను చనిపోయే ముందు చివరి నిమిషాల్లో అభిషేక్ శర్మకు మెసేజ్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ మెసేజ్లకు అభిషేక్ స్పందించలేదు. దీంతో తానియా ఆత్మహత్య కేసులో విచారణకు రావాలని కోరుతూ పోలీసులు అభిషేక్ శర్మకు సమన్లు పంపారు. వాట్సాప్ ద్వారాను అతడికి నోటీసులు పంపిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ పూర్తి చేసిన తర్వాత అభిషేక్ శర్మను విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపారు. క్రికెటర్ ఫోన్ నంబర్ను ఆమె కాల్ లిస్టులో గుర్తించడంతో తానియా ఆత్మహత్య కేసు హై ప్రొఫైల్ కేసుగా మారింది. భారత క్రికెట్లో మంచి ప్రదర్శన చేస్తున్న యువ ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ఒకరు. 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ద్వారా ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ ఆల్రౌండర్ను మరుసటి ఏడాది సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. సన్ రైజర్స్లో అభిషేక్ ప్రస్తుతం కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దూకుడుగా ఆడే 23 ఏళ్ల అభిషేక్ 2022 ఐపీఎల్ సీజన్లో 426 పరుగులు చేశారు. 2023 సీజన్లో అంత ప్రభావం చూపలేకపోయాడు. అమృత్సర్ ఇతని స్వస్థలం. విను మన్కడ్ ట్రోఫీలో అండర్-19 జట్టులోకి అడుగు పెడుతూనే సెంచరీ చేయడం ద్వారా అభిషేక్ అందరి దృష్టిని ఆకర్షించారు.